హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. సంకల్పం ఉంటే ఉన్నత చదువులు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, బలం అక్కర్లేదు, బలగం అక్కర్లేదు. మనకి సంకల్పమే ప్రధానం. అది ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ప్రముఖ సంఘ సేవకురాలు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ శ్రీదేవి దుంప గారు. వాస్తవానికి ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన 16 ఏళ్లకే పెళ్ళైనప్పటికి కూడాను తను అనుకున్న లక్ష్యాలను సాధించడంలో పెళ్లి కూడా అడ్డంకి కాదు అని చెప్పేసి తన చదువును కొనసాగించారు. అలాగే ఇవాళ ఒక ఆర్గనైజేషన్ పెట్టేసి, ఆమె ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టేసి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఊమ్ టు ఊమ్ అంటే మాతృ గర్భం నుంచి అమ్మతనం వరకు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మహిళలకు సంబంధించి సర్వీస్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాల్లో కావచ్చు, ఎక్కడైతే మహిళలకు అవసరం ఉంటుంది, మెడికల్ అవసరం ఎస్పెషల్లీ ఉంటుందని భావిస్తారో ఆయా రంగాలకు ఆమె తన సేవలను విస్తరించారు. ఇంకా మనకు బాగా కనెక్ట్ కావాలంటే డాక్టర్ శ్రీదేవి దుంప గారు ఎవరో కాదు, మాజీ మంత్రివర్యులు గాదె వెంకటరెడ్డి గారి కోడలు. సో ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు శ్రీదేవి గారు. నమస్కారం అండి. నమస్కారం కిరణ్. శ్రీదేవి గారు, మీరు ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ పేరు అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషనా? అవునండి. ఏంటి దీని అర్థం ఏంటి? అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ అంటే ఈ పేరుని మీరు ఏ రకంగా ఆలోచించి పెట్టారు? థ్యాంక్ యూ అండి, గుడ్ క్వశ్చన్ ఇచ్చారు. అభిజ్ఞ ఈజ్ నాలెడ్జబుల్, భారత్ ఈజ్ మై కంట్రీ. సో నా దేశం నాలెడ్జబుల్గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్. ఫౌండేషన్ అని పెట్టే కంటే ఆర్గనైజేషన్ అని పెడితే ఏబిఓ, ఇట్ బిలాంగ్స్ టు ఆల్ బ్లడ్ గ్రూప్స్, ఏబిఓ అందరికీ. సో ఇది ఎవరికైనా సరే నాలెడ్జ్ ఎక్కడైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేయడానికి అభిజ్ఞ భారత్ పనిచేస్తుంది. ఏంటి దీని ఒక యాక్టివిటీస్? దీనికి మెయిన్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ విమెన్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కరెక్ట్గా ఉంటే సో మనం ఇంకా ఏమీ ఇవ్వక్కర్లేదు. ఎవరికైనా సరే ఆ రెండు మనం ప్రొవైడ్ కరెక్ట్గా తీసుకోగలిగితే డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్గా చేసుకోగలుగుతారు. సో దట్ ఈస్ ద మెయిన్. అంటే మీరు ఈ పర్టిక్యులర్ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకొని దీని మీద ఒక ఆర్గనైజేషన్ పెట్టి సర్వీస్ చేయడానికి ఏదైనా మెయిన్ మోటో కానీ రీజన్ కానీ ఏమన్నా ఉందా? అది దానికి బలమైన కారణం అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, సో ఐ వాజ్ వెరీ యంగ్ అనమాట. అప్పుడు నాకు ఏం తీసుకోవాలో తెలిసేది కాదు. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా అదేదో ఒక సిన్ ఏమో ప్రెగ్నెన్సీ అనేది అని బయటికి రావడం కూడా చేయలేకపోయాను. సో తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అసలు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఐ ఫెల్ట్ సో మెనీ థింగ్స్ అనమాట, డిస్టర్బెన్సెస్. అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా బేబీనే ఆలోచిస్తారు కానీ మదర్కి వచ్చే పోస్ట్ ప్యాటర్న్ లైక్ పార్టమ్ సిండ్రోమ్స్ చాలా ఉంటాయి. అది ఆ 3 months పీరియడ్ అనేది మదర్కి ఎంత ఇంపార్టెంటో నో బడీ నోస్. దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి నేను దానికోసం ప్రత్యేక చికిత్సలు తీసుకున్న తర్వాత ఇంత ఫార్చునేట్గా ఉన్న ఫ్యామిలీస్లో మనకే ఇంత సమస్యలు ఉన్నాయి. సో దీని గురించి అసలు అవేర్నెస్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది ఏంటి, ఇంకొకరికి ఇక్కడ నాలెడ్జ్ గ్యాప్ రాకూడదు అన్న మేజర్ ఇష్యూ మీద స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా అయితే అదే ఒక ఎయిమ్గా ఉండింది. సో వేరెవర్ ఐ ఫెల్ట్ పెయిన్ అది ఇంకొకరికి రావద్దు అన్న దీంతోనే ఏబిఓ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంటే ఎన్నాళ్ళైంది స్టార్ట్ చేసింది? ఇది నేమింగ్ అంటే 5 సంవత్సరాలు అవుతుందండి పెట్టి. బట్ ముందే మేము 2003 నుంచి యాక్టివిటీస్ 20 years నుంచి జరుగుతున్నాయి. శ్రీకాంతానంద స్వామి రామకృష్ణ మఠ్తో స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో రామకృష్ణ మఠ్ నుంచి వీ యూస్ టు గో టు హోమ్ సైన్స్ కాలేజ్ నియర్ అసెంబ్లీ దగ్గర ఉండేది, సెక్రటేరియట్. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ రిక్షా పుల్లర్స్ అండ్ దెన్ ఈ ఆటో వాళ్ళు అండ్ దెన్ డైలీ వేజెస్కి చేసే విమెన్ పిల్లలకి అందరికీ చేయడం జరిగేది. మేజర్ న్యూట్రిషన్ లిటరసీ అనేది చాలా అవసరం మదర్కి, పిల్లల గురించి అండ్ ఫ్యామిలీ గురించి. షీ హర్సెల్ఫ్, షీ ఫర్ హర్సెల్ఫ్, షీ ఫర్ ఫ్యామిలీస్, షీ ఫర్ కమ్యూనిటీ. అండ్ ఇది బేసిక్గా ముందు తను నేర్చుకుంటే తను ఎవరికైనా నేర్పిస్తుంది. సో అలాగే ఫస్ట్ ఐ లర్న్డ్ మోర్ థింగ్స్, నేను నేర్చుకున్న తర్వాతే స్టార్ట్ చేయడం చేశాను అనమాట. ఆ విధంగానే నా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ నాకు తెలుస్తున్నది వాళ్ళ కోసం చేయడం. అండ్ దెన్ ఆ తర్వాత ఐ స్టార్టెడ్ టీచింగ్. 10 years ఆఫ్ మై
టీచింగ్ చేశాను అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్లో నచికేత తపోవన్ అని. సో వేరే పనికన్నా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. సబ్జెక్ట్ సైన్స్ అండ్ సోషల్ చెప్పేదాన్ని. 4th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు చేసేవాళ్ళమి. సో ఎందుకంటే మీరు వాస్తవానికి మీది ఒక పొలిటికల్ ఫ్యామిలీ. మీరు పొలిటికల్ ఫ్యామిలీస్లో కోర్స్ మీకు ఇందులో ఆసక్తి ఉంది, మీకు ఒక ఇది మిమ్మల్ని ఆ పెయిన్స్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు వెళ్ళారు. సర్వీస్ ఓకే, మళ్ళీ టీచర్గా చేయడంలో అర్థమే ఉంటుంది. నాలెడ్జ్ షేర్ చేయడం అనేది నేను నేర్చుకున్నాను. సో దాన్ని చేయడం కోసమే అక్కడికి చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన జాబ్ అంటే అదే. హైకోర్టుకి వెళ్ళే ముందు కూడా ఒక 1 hour వెళ్ళి చెప్పేసి మళ్ళీ బ్యాక్ రాగానే ఇంకో 1 hour. అండ్ వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్కి కూడా రియల్లీ నా పిల్లలు కూడా వాళ్ళే చేసేవాళ్ళు అనమాట. ఎవ్రీ వీక్ ఎగ్జామ్ అయితే డెఫినెట్గా వాళ్ళే కరెక్షన్ కూడా చేసి ఇచ్చేవాళ్ళు. అండ్ సండేస్ వాళ్ళు కూడా వచ్చి చేసేవాళ్ళు సర్వీసెస్. వాళ్ళు సమ్మర్ క్యాంప్స్కి కండక్ట్ చేసేవాళ్ళు అక్కడికి వచ్చేసి. సో దే యూస్ టు బీ విత్ దెమ్ అనమాట. సో మీరు అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఇంకేమైనా చెప్పేవారు పిల్లలకి మీరు? అపార్ట్ ఫ్రమ్ అదే మోరల్ వాల్యూస్ అనేది. అండ్ నాకు ఎప్పుడు అనిపించేది అందరూ నెంబర్ 1 స్టూడెంట్ అంటే ఏదో ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆర్ఎల్స్ స్టడీస్లో బాగా టాపర్గా ఉన్న వాళ్ళనే చూస్తున్నాం. కాండక్ట్ వైజ్ లైక్ బెస్ట్ కాండక్ట్, వీడు బాగా మంచిగా ఉన్నాడు, క్లాస్ రూమ్లో అందరితో బాగున్నాడు, మిగతా పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఇది ఎందుకు మనం ఇవ్వకూడదు అని స్టార్ట్ చేసాము. బెస్ట్ కాండక్ట్ అవార్డు ఇవ్వడం మొదలు పెట్టాము. ఇవాళ స్కూల్లో అది చాలా అసలు లేదు కదా, అకాడమిక్స్ చెప్తున్నారు తప్ప పిల్లలకి మోరల్ వాల్యూస్ కానివ్వండి, ఎట్లా బతకాలి అనే దాని గురించి కానీ, ఒక సమస్య వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే సమస్య, ఇలాంటి వాటి పట్ల ఎవరు కూడా లేవు. ఆ తర్వాత అంతా చదివేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మోటివేషన్ స్పీకర్స్ లేకపోతే సైకాలజిస్టులు అవసరం అవుతుంది తప్ప స్కూల్ దశలో చెప్పట్లేదు. సో స్కూల్ దశలో నుంచే నేను ఆ స్కూల్ని ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కూడా, ఫ్రీ టీచింగ్ కోసం వెళ్ళడానికి కూడా ఆ రీజన్ అదే అనమాట. దట్ వర్క్స్ ఫర్ ఆన్ మోరల్ ఎథిక్స్ మీద నడుస్తుంటుంది. వాళ్ళేమి మేము ఫీజు తీసుకునేది లేదు పిల్లల నుంచి. వీఆర్ ప్రొవైడింగ్ అందరు వాళ్ళే, స్కూల్ డ్రెస్సెస్ నుంచి ఫుడ్ కూడా యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ అప్పుడు ఈ మిడ్ డే మీల్స్ ఏమీ కూడా లేదు అసలు. బేసిక్గా పాలసీస్ అన్నీ ఇచ్చేసి వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ అందరూ ఎంతో మంది అలా ముందుకు వస్తూ చేస్తూ ఉంటారు. నచికేత గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్, ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ రన్నింగ్. వసుంధర గారు అని ఆమె రన్ చేస్తున్నారు. షీఈ్ రియల్లీ అదే అందరూ ఎక్కడో మానవతావాదులందరూ ఏదో అది ఇది చెప్పడం కాదు, ఆమె చేసి చూపించారు. సో సంధ్య ఆంటీ ఇది మాదాపూర్లో ఉంటుంది. అండ్ జడ్చర్లలో కూడా ఆశ్రమం ఉంటుంది, అక్కడ స్వామీజీ కూడా చేస్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అవునండి అవును. అండ్ మా జడ్చర్లలో కూడా స్వామీజీ దీనికి సంబంధించి అక్కడ ఆశ్రమం ఉంటుంది. ఓన్లీ ట్రైబల్ పీపుల్ మాత్రమే అక్కడికి వస్తారు, అందరూ అక్కడ ఉండి చదువుకుంటారు. సో వాళ్ళకి కోసం వెళ్ళినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించేది. సో అట్లా ట్రైబల్ విమెన్కి ఏం అవసరమో కూడా ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ఇంతకుముందు అన్నారు కదా హైకోర్టు అడ్వకేట్ అని చెప్పేసి, హైకోర్టుకి వెళ్ళటం రావటం అన్నారు, అంటే అదొకటి. తర్వాత ఏమో డాక్టర్ అంటున్నారు, తర్వాత ఏమో మీరు మెడికల్ ఫీల్డ్, ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్నారు. ఇంతకు ఏం చదువుకున్నారు మీరు? నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ +1 +2 బైపీసీ చేశాను. అది ఫార్చునేట్లీ ఐ మేడ్ ఇట్ లైక్ 16 years లోపలే అన్నీ అయిపోయినాయి నాకు తొందరగా. మా బ్రదర్తో పాటు నన్ను స్కూల్కి పంపడం కోసం, అన్నయ్య చెల్లి రాకపోతే నేను వెళ్ళను అంటే, సో ఆయనతో పాటు పంపిస్తూ ఒక ఇయర్ పైన ఏజ్ కూడా ముందు వేసేసి మరి నాకు 10th రాపిచ్చారు, ఇంటర్ కూడా కలిసి అయిపోతుంది. బైపీసీ చేరాము అంటే అప్పటి రోజుల్లో ఇంత నాలెడ్జ్ తెలియకపోవడం వల్ల, సో నేను డాక్టర్ అయిపోతున్నాను అని ఐ హ్యావ్ దట్ వైట్ వింగ్స్ అనమాట. వైట్ కోట్ అండ్ స్టెథోస్కోప్ వేసుకొని నేను తిరిగేస్తున్నాను, అలా పేషెంట్స్ని చూస్తున్నాను, ఇలా మాట్లాడుతున్నాను అనే ఒక డ్రీమ్స్ ఉండేది. సో మ్యారేజ్ కూడా నాకేమంత తెలియదు, బేసిక్గా ప్రాసెస్ ఏంటి ఏం తెలియకుండానే జరిగిపోయినా. నేను చదువుకుంటానేమో అనుకున్నాను. ఆఫ్టర్వర్డ్స్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక డక్కన్ మెడికల్ కాలేజ్ ఒక్కటే ఉంది, అక్కడి నుంచి వెళ్ళడం రావడం టఫ్ ఉంటుంది అంటే, సో ఐ క్వైట్గా ఉన్నాను అంతేగాని దాన్ని ఏం చేయాలనేది అయితే నెక్స్ట్ స్టెప్ లేదు. కానీ బట్ BA LLB అనుకోకుండా చేయడం జరిగింది. మా ఫాదర్ ఇన్లా కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. ఈ కోర్ట్ చూపించి ఎవరు చేయలేదమ్మా ఇంట్లో నేను చెప్తే అంటే, అరే నేను మీ అమ్మాయినే కదా అత్తమ్మ, నేనెందుకు జరగకూడదని జస్ట్ లైక్ దట్ అట్లా రాసేసాను లా సెట్.
సో లా సెట్ రాయగానే మంచి ర్యాంక్ రావడము, నేను వెళ్దామా వద్దని లోపల కాలేజ్ నుంచి కాల్ రావడము, సో అలాగా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే ఓకే. అంటే మీరు 16 yearsకి మ్యారేజ్ అయిపోయింది అన్నారు కదా, అవును. సో ఎట్లా పాసిబుల్ అయింది ఎడ్యుకేషన్కి చెప్పాలంటే మ్యారేజ్తో ఎవరైనా పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్తున్నామేమనే ఫీల్ ఉంటుంది బేసిక్గా ఏ అమ్మాయికైనా. బట్ నాకు ఇక్కడ నా తండ్రికి మించి నా ఆలోచనల్ని గౌరవించే వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. సో ఏం చేస్తానన్నా ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ని కూడా మ్యాక్సిమం నేను చక్కగా యూటిలైజ్ చేసుకొని ఆయనకి పిల్లలకి ఇబ్బంది లేకుండా నా పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాను. పిహెచ్డి కూడా డాక్టరేట్ అనేది చాలా ఇష్టం కాబట్టి పేరుకు ముందు డాక్టర్ పెట్టుకోవాలి కదా, కుదరలేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ నా డాటర్ మెడిసిన్ జాయిన్ అవుతున్నప్పుడు రియల్లీ ఐ ఆస్క్ హర్ లైక్, నేను కూడా జాయిన్ అవుతాను నీతో పాటు, ఐ హ్యావ్ ఆప్షన్ ఇప్పటికీ ఉంది అంటే, నువ్వు వస్తే నేను కాలేజ్కి వెళ్ళను మమ్మీ అనింది. సో అక్కడ కూడా నాకు కాంపిటీషన్ వద్దు నువ్వు అని. సో అది తర్వాత జరిగింది. అప్పటికి నా పిహెచ్డి అయిపోయింది. సో అది మెడికల్ మాల్ ప్రాక్టీసెస్ లో తీసుకున్నాను. అంటే ఏంటది, ఏం పరిశోధన చేశారు మీరు? మెడికల్ మాల్ అంటే లైక్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ కేర్ అండ్ దెన్ నెగ్లిజెన్స్, వీటి మధ్యలో ఉండే ఒక థిన్ లైన్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఆర్ లైక్ ద పాసిబిలిటీస్, పేషెంట్స్ రైట్స్, హాస్పిటల్స్ రెస్పాన్సిబిలిటీస్, డాక్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. సో దీని మీద యూకే, యుఎస్ అండ్ లైక్ ఇండియా కంపారబుల్ స్టడీ చేశాను. దాంట్లోంచి మీరు ఏమి చెప్పారు స్టడీ ద్వారా? రియల్లీ దాంట్లో ఆ 7 years జర్నీలో ఐ లెర్న్ట్ ఎ లాట్ మోర్ అండి. అర్థమైంది ఏంటి అంటే, మనము ఒకటి విద్యతో పాటు వైద్యాన్ని మనం కరెక్ట్గా అందించగలిగితే ఎవరు కూడా ఈ పావర్టీ లైన్కి బిలోగా వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఐ అబ్జర్వ్డ్ ఇన్ దట్ పిహెచ్డి జర్నీ, ఒక మెడికల్ బిల్ పే చేయడానికి ఒక ఫ్యామిలీ అప్పటి వరకు జస్ట్ మిడిల్ క్లాస్గా నీట్గా లైఫ్ రన్ చేస్తూ పిల్లల్ని స్కూల్కి పంపుతూ మంచిగా ఉన్న ఫ్యామిలీ, ఆ ఇంటి పెద్ద హాస్పిటలైజ్ అయ్యి ఆ బిల్స్ పే చేసేటప్పటికి దే కేమ్ అండర్ బిలో పావర్టీ లైన్. సో ఇంత పోనీ తర్వాత అతను సేవ్ అయ్యాడా అంటే కూడా లేదు. సో అది చూసిన తర్వాత చాలా అనిపించింది మనసుకి. అండ్ ఇక్కడ మనము అందరూ చెప్తారు వైద్యో నారాయణో హరి, నా థీసిస్ కూడా ఆ శ్లోకంతోనే స్టార్ట్ చేశాను బేసిక్గా. శరీరే జర్జర్భూతే వ్యాధిగ్రస్తి కళేబరే ఔషధం జానవితోయం వైద్యో నారాయణో హరి అంటారు. సో మన శరీరం స్థితి మంచిగా లేనప్పుడు, మనం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు గంగా రివర్ వాటర్ ఎలా అయితే సేక్రెడ్గా ఉంటుందో వైద్యుడు దేవుడితో సమానం, నారాయణతో సమానం అని. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువే నేను చెప్తాను వైద్యం అనేది, వైద్యుడు అనేది. ఎందుకంటే నారాయణ దగ్గరికి కూడా మనం వెళ్ళాలి. మనకు తెలుసు హీఈస్ ఆమ్నిపొటెంట్, ఎక్కడైనా ఉంటాడు అని. కానీ మనకి కనపడే రూపం దైవం, కనపడని రూపం దైవం, కనపడే రూపం వైద్యుడే కదా. ఆయన ప్రాణం పోస్తాడు, మనకు ఒక నమ్మకం ఈ బాగలేకపోతే వెళ్తే మంచిగా మెడిసిన్ ఇస్తే మనం కోలుకుంటాము అని. సో మన దగ్గరికి కూడా ఆయన వస్తారు. ఇప్పుడు మేము మెడికల్ క్యాంప్స్ పెడతాం, వైద్యులే అందరమే అక్కడికి వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. సో వైద్యుడు నారాయణ కంటే ఇంకా ముందే ఉన్నాడు అనేది ఒక మంచి అవగాహన. ఎవరో ఒకళ్ళు ఇద్దరి ఒక మాల్ ప్రాక్టీసెస్ ఆర్ నెగ్లిజెన్స్ వల్ల we can't blame all total fraternity of medical practitioners కదా. సో అలా చూసినప్పుడు మన దగ్గర ఈవెన్ ఈ మెడికల్ అసలు ఒక పేషెంట్ వస్తే ఒక సర్జరీ అవసరం, లేకపోతే ఒక ట్రీట్మెంట్ అవసరం, నీకు ఇంతకాలం ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అండ్ ఈ సర్జరీ అవసరం, దీని తర్వాత పోస్ట్ సిమ్టమ్స్ ఇవి ఆర్ఎల్స్ ఈ రిజల్ట్స్ ఇట్లా వస్తాయి అండ్ అవి వాళ్ళకి ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సిస్టమ్ కావాలి అండ్ వాళ్ళని ప్రిపేర్ చేయాలి సైకలాజికల్గా అనమాట. సో అది ఒకటి. అండ్ దెన్ ఈ కేసెస్ మెడికల్ కేసెస్ కూడా మనకి వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళాలో చాలా మందికి అవగాహన లేదు. వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకోండి, ఎక్కడి దాకా వెళ్ళాలి. అండ్ ఆ జరిగే దీంట్లో స్టేట్ కమిషన్స్ అవి అసలు కన్జ్యూమర్ రైట్స్ కిందకి వస్తుంది అనేది చాలా తక్కువ మందికే తెలుసు. మెడికల్ కేసెస్ గురించి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే కన్జ్యూమర్ దాంట్లో కూడా. సో 20 lakhs అయితే మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో, 50 lakhs స్టేట్ లెవెల్లో, ఆ 50 to 1 crore స్టేట్ కమిషన్స్ కింద, ఆ పైన అయితే నేషనల్ కమిషన్స్కి మనం పోవాల్సి వస్తుంటుంది అనమాట మెడికల్ కేసెస్ గురించి. సో ఇది కన్జ్యూమర్ యాక్ట్ అంటే కన్జ్యూమర్ అంటే దిస్ ఈజ్ సర్వీస్ ఏరియా, సర్వీస్ సెక్టర్కి వచ్చింది ప్రతిదీ కన్జ్యూమర్ బేస్ అవుతుంది కాబట్టి. సో వెన్ పేషెంట్ కమ్స్ టు ద
హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, డాక్టర్ది రెస్పాన్సిబిలిటీ ఏంటి, అండ్ పేషెంట్ రైట్స్ ఏంటి. సో ఈ మూడింటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అన్ని విధాల ఇది మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి వస్తాయి, ఆర్గాన్స్ ఇది, సో మీరు కేర్ చేయడంలో ఎట్లా చేసుకోవాలి అనేది చెప్పాలి. తర్వాత మెడికల్లో ఈ కేసెస్ డీల్ చేసేటప్పుడు కూడా ఆ మెడికల్ టర్మినాలజీ తెలిసిన వాళ్ళు డెఫినెట్గా ఆ జ్యుడిషియరీలో ఉండాలి అనేది చాలా అనిపిస్తుంది ఆ గ్యాప్. అండ్ దెన్ ఇఫ్ మనకి ఇప్పుడు ఎన్నో రకాలుగా ప్రత్యేక కోర్టులు ప్రతిదానికి పెట్టుకుంటున్నాం. సో మెడికల్కి కూడా సెపరేట్గా మెడికల్ మాల్ ప్రాక్టీసెస్ ఆర్ మెడికల్ కేసెస్ని డీల్ చేయడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, అంటే మీరు ఈ కంపారిటివ్ స్టడీలో కంపారిటివ్ స్టడీలో మీకు భారతదేశం ఎక్కడైనా హెడ్ కనపడిందా, లేకపోతే ఇతర దేశాలే కొంచెం ముందుకున్నాయి మెడికల్ రంగంలో? చెప్పాలి అంటే మన దేశంలో ఉన్న పాజిటివ్స్ చాలానే ఉన్నాయి. మన దేశంలో ఇంత జనాభా ఉంది, సో బట్ మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ అనేది ఇమీడియట్గా వాళ్ళు చూపించుకోగలుగుతున్నారు. ఈ రోజు కావాలంటే ఈ రోజే ఇమీడియట్గా చూసే డాక్టర్స్ ఉన్నారు. బట్ ఫారిన్ కంట్రీస్లో అంతా ఎవ్రీథింగ్ ఫ్రీగా చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు అంతా డెవలప్డ్ కంట్రీస్లో మంచి యూకే యుఎస్లో అన్నిట్లో ఫ్రీగా చేస్తారు. బట్ కొన్ని ఎమర్జెన్సీస్కి వాళ్ళు వెయిట్ చేయాల్సిన టైం పీరియడ్ కూడా చాలా ఉంటుంది. దాంతో కంటే బట్ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కానీ ఆ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఇక్కడ చూసిన మేజర్ గ్యాప్ ఏంటంటే మన దగ్గరికి హాస్పిటల్కి వైద్యం కోసం రావాలి అంటే వాళ్ళు కనీసం తినడం గురించి చాలా ఆలోచించాల్సి వస్తుంది. అక్కడికి వచ్చి వాళ్ళకి ఓపీలు కానీ ఏదో అయ్యే లోపల మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు చేరే లోపల వాళ్ళ గమ్యంకి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వసతి చాలా లేకుండా ఉంది. అది మనము దేవాలయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, ప్రసాదాలు పెడుతూ అవి చేస్తున్నామో, సో అక్కడ కూడా ఒక ఫుడ్ వాళ్ళకి ఫ్రీగా అందుబాటులోకి ఉంటే వాళ్ళు చూపించుకోవడానికి ముందుకు వస్తారు. అదొకటి గమనించాం. అండ్ అక్కడ వచ్చినప్పుడు మొత్తం సిస్టంలో ఒక దగ్గరికి అక్కడికి వెళ్ళమని ఇక్కడికి వెళ్ళమని అట్లా తిప్పడం ఏమీ ఉండదు. యాక్చువల్గా డయాగ్నోసిస్ అంతా వన్ ప్లేస్లో జరుగుతూ ఉంటుంది, 1 by 1. అది సిస్టమ్ మన దగ్గర వస్తాయి. ఎందుకంటే మెడికల్ దాని మీద ఎంతో ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, బట్ ఎక్విప్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఎట్లా పెడుతున్నారు, ఎక్విప్మెంట్ యొక్క యూసేజ్ ఏంటి, ఎంతమంది పేషెంట్స్ దీనికి వెళ్తున్నారు, సో ప్రతిదానికి ఆ సెంటర్కి వెళ్ళమని ఈ సెంటర్కి వెళ్ళమని తిప్పకుండా వాళ్ళకి అక్కడే అన్నీ అరేంజ్ చేస్తే డెఫినెట్గా దే విల్ గెట్ గుడ్, మనకి రిజల్ట్స్ బాగా ఉంటాయి. వైద్యాన్ని మనం కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వగలిగితే వైద్యము విద్య. మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా ఇబ్బంది అయితే బిలో పవర్టీ లైన్కి వెళ్ళే స్థితి ఆ దేశాల్లో లేదు. సో ఎందుకంటే వైద్యం మొత్తం కూడా ఫ్రీ కాబట్టి. కానీ కొంతమంది ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి వైద్యం చేయించుకుని వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ ఇంకా కాస్ట్లీనా? అంటే అక్కడ యాక్చువల్గా ఇన్సూరెన్సెస్ కొన్ని వాటికి రాదు. అప్పుడు వాళ్ళు ఆ ఎక్స్పెన్సెస్ విడిగా తీసుకునే వాళ్ళు చాలా ఖరీదుగా ఉంటుంది. ఇప్పుడు మనకి మెడికల్ టూరిజం మంచిగా వచ్చింది ఇండియాకి. ఎర్లియర్ మన దగ్గరికి మెడికల్ టూరిజంలో భాగంగా డెంటల్ అండ్ కొన్ని ఆర్గాన్స్ దీనికోసము వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి కంటే కూడా ఆస్ట్రేలియా, యూరోప్ అటు నుంచి కూడా మన దగ్గరికి రావడం మొదలుపెట్టారు పేషెంట్స్. నౌ ఇట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ ద ఇండియా. మనకి దాని నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా వచ్చింది అని చెప్తున్నారు మెడికల్ టూరిజం వల్ల. ఓకే, మీకేమనిపిస్తుంది అండి అసలుకి ఇట్లా విద్యా వైద్యం అనేది మౌలిక వసతి కదా. సో మీలాంటి వాళ్ళు ఎన్జిఓస్ వైద్యం మీద పనిచేస్తున్నారు. మీరు అన్నారు నల్లమల అడవులకు కానీ ఇక్కడ ట్రైబల్స్ దగ్గర మెడికల్ క్యాంప్స్, ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము. మాతృగర్భం నుంచి కూడా అమ్మదనం వరకు కూడా మీరు సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో భారతదేశంలో ఒకవేళ ఇలాగా మెడికల్ విద్యా వైద్యం అనేది ఫ్రీగా చేస్తే చాలా సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది కదా. చాలా అలాంటి పరిస్థితి అసలు భారతదేశంలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా తప్పకుండా సమీప భవిష్యత్తులో? తప్పకుండా అండి. మనము కళలు కనడమే కాదు, దాన్ని నిరూపించుకుందామని అందరం కలిసి పోరాడితే డెఫినెట్గా వస్తుంది. అది ఆ రోజు మనం చూస్తామని అనుకుంటున్నాను. వైద్యం విద్యలో రెండు
ఎందుకంటే నాలెడ్జ్ హెల్త్ రెండు టుగెదర్ అండి. ఏది ముందు ఏది వెనక అని చెప్పడానికి లేదు, రెండు కలిసి నడిస్తే అది చాలండి. డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దట్ అనమాట. ఈ వైద్యంలో కూడా ఫస్ట్లో మేము స్కూల్స్లో స్టార్ట్ చేసినప్పుడు మెడికల్ అండ్ ఐ చెకప్ పెట్టుకునే వాళ్ళం, డెంటల్ అండ్ ఐ కూడా. థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఏంటంటే మా ఎన్జిఓల యొక్క పనిని కొంచెం తగ్గించినాయి అనమాట. ఏంటంటే వాళ్ళకి మన చదువులో భాగంగా పిల్లలకి ఐ చెకప్ అండ్ డెంటల్వి చేస్తున్నారు వాళ్ళు. హైజీన్ మీద కూడా డెఫినెట్ మార్పులు వచ్చినాయి. సో ఆ రెండు చెప్తున్నారు. అంటే కార్పొరేటీకరణ అయిపోయింది కదా హాస్పిటల్స్ అన్నీ ఇప్పుడు. సో పెద్ద అంతా కమర్షియల్ అయిపోయింది కదా, వాటి మీద కూడా సినిమాలు కూడా వస్తున్నాయి చివరికి. ఎట్లా కార్పొరేట్ ఒక చోటకి వెళ్తే మీరు అన్నారు చూసారా, ఒక చోటకి వెళ్తే ఒక చోట అయిపోద్ది, అక్కడిక్కడ అట్లా కాదు. ఒక చోటికి వెళ్ళిన తర్వాత ఇంకో చోటు అలా తిప్పుతూ ఉంటారు అనమాట. ఫైనల్ పోనీ మల్టీ స్పెషాలిటీకి వెళ్దామా అంటే ఒక చిన్నదానికి కూడాను 100 రకాల టెస్టులు రాసేసి అక్కడే వాడు వైద్యం అవ్వకముందే వాడు ఆర్థికంగా మొత్తం పాపరేటట్టు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటిది భవిష్యత్తులో రావాలి అంటే ఏం రావాలి, ఎక్కడ మార్పు రావాలంటారు? ఫ్రీగా వైద్యం విద్య రావాలంటే మార్పు ఎక్కడ రావాలి, ఎక్కడ మొదలవ్వాలి? మార్పు మనలోనే స్టార్ట్ అవ్వాలండి. మనలో అంటే ప్రతి వ్యక్తిలో. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కదా మేడం చట్టాలు చేసేదంతా కూడా ప్రభుత్వాల్లో ఉండాలి కదా. ప్రభుత్వ వైద్యశాలలు ఇవాళ ఎట్లా ఉన్నాయో చూస్తున్నారు కదా. ప్రభుత్వ వైద్యశాలలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవడైనా ప్రభుత్వ స్కూళ్ళకి పంపించడం అంటే అది గొప్ప పని. సో చేతగానోడు డబ్బు లేనోడు ఇక తప్పదు అంటే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తాడు. అట్లనే ప్రభుత్వ వైద్యశాలలు కూడా అంతే. ఇక మనకి బతకలేం రా మనకు అనుకున్నప్పుడు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తున్నారు. కానీ ఒకవైపు ఏమో కొన్ని హాస్పిటల్స్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో లేనని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటిని వాడరు. వాటిని కేవలం ఆడ పెట్టుకుని ఉంటారు కానీ అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండదు. ఇటువైపు ఏమో ప్రైవేట్ హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ చూసినా గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసినా కునారిల్లిపోతుంటే అదే ప్రైవేట్ రంగం మాత్రం వెలిగిపోతూ ఉంటుంది. సో దీనికి ఇంకా చట్టాలు చేయాలి కదా. చట్టాలు రాజకీయ వ్యవస్థ చేతిలోనే ఉంది. ఒక రకంగా మీరు చెప్పింది కరెక్టే, మన చేతిలో కూడా ఉందంటే మనకు సరిగ్గా ఓటేసుకుని మనం వినియోగించుకోగలిగితే, సరైన ప్రభుత్వాన్ని తీసుకురాగలిగితే అప్పుడు వస్తాయి. అంతేనా? మనకి పని చేసే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే మనకి ఏం కావాలో అడిగే హక్కు మనకి ఉంటుంది. మనము దాని ద్వారా మార్పును తీసుకురావచ్చు. మీరు చెప్పిన విధంగా కూడా ఇప్పుడు కార్పొరేట్లు ముందుకెళ్తున్నారంటే ఇప్పుడు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద అందరూ ముందుకు వస్తున్నారు. ఒక ఊర్లో ఒక స్కూల్ని, ఆ డిస్టిక్లో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో బాగా రన్ అవుతూ వాళ్ళు ఒక స్కూల్ని, ఒక హాస్పిటల్ని ఇంకొకళ్ళకి, సో డిస్టిక్ లెవెల్ ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి. వీటిని మనము అనుసంధానం చేసి వాళ్ళకి, సో వీ వాంట్ దెమ్ లైక్ ఇది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని డెవలప్ చేద్దాం. కంపల్సరీ కాబట్టి ఆ 2% వాడు ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియదు కాబట్టి ఏదో ఒకటి చేస్తాడు. ఆ కంపల్షన్ అనేది గవర్నమెంట్ చట్టం లేదనుకోండి, వాడు ఎందుకు ఖర్చు పెడతాడు? అది కూడా పర్ఫెక్ట్ వేలో మనము ఎక్కడ పెడితే రిజల్ట్ చెప్పండి. విద్య, వైద్యం ఈ రెండింటి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతావన్నీ వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. నాలెడ్జ్ అనేది మోర్ పవర్ఫుల్ కదా అన్నిటికంటే. సో యూ హ్యావ్ టు బి ద టవర్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ వాట్ ఎవర్. శ్రీదేవి గారు, మొత్తం మీ యొక్క ఈ 20 ఏళ్ళుగా మీరు చేస్తున్న సర్వీస్లో మీకు ఎదురైన అనుభవాలు, మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేని సంఘటనలు అంటే రీసెంట్గా కూడా సేమ్ థింగ్ ఎదురైందనమాట. ఎప్పుడైతే ఫస్ట్ చూసామో 20 years బ్యాక్, ఈ ట్రైబల్ ఏరియాస్లో వీటిలో వెళ్ళినప్పుడు, రిమోట్ ఏరియాస్లో అంటే అందరూ రీచ్ అవ్వలేని ప్లేస్కి వెళ్ళి వాళ్ళని ఒకసారి టచ్ చేయాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి వినాలి అని అన్నప్పుడు మహిళలు కూడా అదేంటి అత్తగారి స్టేజ్లోకి వెళ్ళాకో లేకపోతే ఇంకొకటో ఇక 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లలే అయితే ఆడపిల్లల్ని చంపేయడము అనేది చాలా కలిచివేస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ రోజంతా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంటుంది మా అందరికీ, టీం అంతా వెళ్ళిన వచ్చిన తర్వాత కూడా. అండ్ వాళ్ళకి ఎవరికైతే డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ బేబీ అంటే కొంతమందిని చూశాను నేను, డాక్టర్ శ్రీనివాస్ గారు అని, వీళ్ళందరూ వింటున్నాను అనమాట. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా పెంచుతున్నారో ఇంకొక మనిషితో వాచింగ్ చేపిస్తూ ఆ పాపని పెంచారా లేదా ఇన్ని ఆలోచిస్తూ వాళ్ళు అసలు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే అలాంటి సంఘటనలు. అండ్ దెన్ ఎక్కడన్నా మనము ఇంతవరకే ఆపుదామా అనుకుంటే రీసెంట్గా ఒక ఆమె వచ్చింది అన్నారై.
సో ఆమె మ్యారేజ్ అయ్యి అక్కడికి వెళ్ళింది. ఆమె అమెరికాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ హస్బెండ్, నువ్వు తినేది ఖర్చు అవుతుంది, నువ్వేం పని చేయవు, నువ్వు ఇలాగే కూర్చొని ఉంటున్నావు, ఆమెను సైకలాజికల్గా ఎంతో హింసించారు అని అంటే తను షీ కేమ్ ఫర్ ఎ జాబ్ అనమాట నా దగ్గరికి వచ్చినప్పుడు. లాంగ్ రన్లో ఎందుకు ఇలా ఉంటున్నావు అంటే, నా బాబుని వదిలిపెట్టి వచ్చేసానమ్మా ఇట్లా అమెరికాలో, నన్ను ఇలా అంటుంటే నేను ఉండలేక వ్యక్తిగతంగా నా ఇది చంపుకోలేక నేను ఇండియాకి వచ్చేసాను, బాబు అక్కడ ఉన్నాడు, ఇట్లా అంటున్నాడంటే అరే ఇంకా కూడా మన సేవలు ఎక్కడికి ఎక్స్టెండ్ చేయాలి అనేది ఆలోచించి దాని ప్రకారం ఒక కొత్తగా ప్రోగ్రామ్ కూడా ఎన్ఆర్ఐ మహిళలకు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ 5 ఏళ్లలో మీ సంస్థ తరపున 5 ఏళ్ళు అయిందన్నారు, అంటే మీరు 20 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్న 5 ఇయర్స్లో మీరు అంటే మీరు సాధించిన మైల్ స్టోన్స్ ఏంటి? మైల్ స్టోన్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను, స్కూల్స్లో కండక్ట్కి వాల్యూ ఇవ్వడం. అండ్ వి మెట్ మన అక్కడ శాస్త్రీ భవన్లో ఈ ఆజాదీక అమృతోత్సవ్ హెడ్ని కలిసాము. వాళ్ళు ప్రోబయాటిక్ యొక్క పిల్లలకి పెట్టే ఈ మధ్యాహ్న భోజన పథకంలో ప్రోబయాటిక్ యొక్క నీడ్ ఏంటి, ప్రోటీన్స్ యొక్క నెసెసిటీ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసి అది దానిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత స్కూల్ చిల్డ్రన్లో వాళ్ళు సైకలాజికల్గా ఎగ్జామ్స్కి ముందు కానీ ఆర్ఎల్స్ వాళ్ళు +1 +2కి వచ్చేటప్పటికి ఎటువంటి గ్రూప్స్ తీసుకోవాలో వాళ్ళ ఒత్తిడి తగ్గించడానికి ఎక్స్ట్రాగా ఆ క్లాసెస్ని అరేంజ్ చేయడం జరిగింది. సో అలా మనం వెళ్ళిన స్కూల్స్లో చాలా ఇంప్లిమెంట్ చేసి మేము ఎండ్ రిజల్ట్ని చూడగలిగాము. ఓకే ఓకే ఓకే, మీరు కొంత ఆధ్యాత్మిక కోణం కూడా మీలో ఉందని విన్నాను. ఏంటి ఈ సర్వీస్కి ఆధ్యాత్మికతకి ఏమన్నా సంబంధం ఉందా? అది మైట్ బి బై బర్తే వచ్చి ఉండాలి అండి. ఆధ్యాత్మికత అంటే ఇంట్లో పరిస్థితులను బట్టి మనం నేర్చుకుంటుంటాం కదా. సో మై ఫాదర్ రెగ్యులర్గా ఆయన దీపం పెట్టి బయటికి వెళ్ళడం అదంతా చిన్నప్పటి నుంచి చూసేదాన్ని. నైట్ లేట్గా బయటకు వచ్చినా దేవుడికి పెట్టేసి మళ్ళీ స్నానం చేయగానే ఆయన రూమ్లోకి వెళ్ళడం అలవాటు. దేవుడు నాన్న నైట్ కూడా నిద్ర లేపుతావు దేవుణ్ణి అనేవాళ్ళమే. బట్ అది తెలియకుండానే నేను ఇంకొక ఇంటికి వెళ్ళాక ఇట్ వాజ్ డైలీ మై ప్రాక్టీస్ అనమాట. అప్పుడు నాకు అర్థమైంది సో ఎలా ఇంబైబ్ చేసుకుంటాము తల్లిదండ్రుల నుంచి విషయాలు మంచివి అని. అండ్ సేవ కూడా మా మదర్ నుంచి స్టార్ట్ అయింది అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చెప్పేది నీకు నచ్చంది కాదు, నువ్వు తినేదే ఎవరికైనా పెట్టాలి అని ఆమె చెప్పింది నాకు ఫస్ట్ వర్డ్. అండ్ అదే అలాగా అట్లా చేస్తా వచ్చాం. ఈ ప్రాసెస్లో సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సైలెన్స్ గివ్స్ మోర్ ఆన్సర్స్ టు వాట్ ఎవర్ స్ట్రగుల్స్ ఆర్ వాట్ ఎవర్ మనం ఏం ఫేస్ చేస్తున్నా ఒక ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలుసుకున్నాను. మనిషి ఎందుకు ఆధ్యాత్మికంగా ఆలోచించాలి అంటే ఇప్పుడు ఆస్తికులు నాస్తికులు ఉంటారు కదా. సో ఎందుకు మనం ఒక డివైనిటీ వైపుకి మనం ఎందుకు వెళ్ళాలి? అవసరం ఉందా? మనిషి పురోగతికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కూడా మంచిదా? 100% ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. బట్ అది చెప్పే అంత పరిణితి వయస్సు అనుభవం నాకు ఉందో లేదో కానీ నేనైతే దానిలో చాలా పాజిటివిటీని చూశానండి. ఇప్పుడు మనం చదువుకుంటున్నవన్నీ ఇప్పుడు నా బాబు కూడా ఫారెన్లోనే డిగ్రీ చేస్తున్నారు. సో ఎట్లా అంటే అవన్నీ మన ఇక్కడి నుంచి వెళ్ళిన విజ్ఞానాన్ని మనము మన పాత వాటిని మళ్ళీ కొత్తగా నేర్చుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఆ చదివించే సిస్టంలో కానీ టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్లో కానీ ఎంత చూస్తున్నాం. సో ఎక్కడ కూడా వాల్యూ బేస్డ్ అండ్ ప్రాక్టికల్గా బేస్డ్ ఉంది అన్ని చోట్ల. సో ఇదంతా మన పురాతనమైన మన విద్య అది మాత్రమే. మన నలంద విశ్వవిద్యాలయంలో మన దేని దగ్గర అయితే మనం మిస్ అవుతున్నామో అదంతా ఇప్పుడు మనం ఎక్కడి నుంచో సో ఏది కూడా మన పాత వాటిని మనం కొత్త విధానంతో నేర్చుకుంటున్నాం అంతేకాని నథింగ్ మనకి ఎక్కడి నుంచో మళ్ళీ ఇది కొత్తదైతే కాదు. సో ఎలా మనకి ఇప్పుడు సూర్యమండలం గురించి హనుమాన్ చాలీసాలో అన్ని రోజుల క్రితమే రాశారనేది, అప్పట్లోనే మనకి ఆకాశంలో విమానాలు ఇవన్నీ. సో దీస్ ఆర్ ఆల్ టెక్నిక్. సో టెక్నాలజీకి సైన్స్కి అన్నిటికీ అందనిది ఒకటి ఉంది అంటే దట్ ఈజ్ సూపర్ న్యాచురల్ పవర్. సో అది నాకు కైలాష్ యాత్రలో బాగా అర్థమైంది. ఈషాతో నేను కైలాష్ వెళ్ళినప్పుడు సో ఐ అబ్జర్వ్ దట్ నేచర్ ఈజ్ గాడ్ అండ్ దెర్ ఈజ్ అబండెన్స్ పవర్. మనం తీసుకోవడం మనకు తెలియాలి. సో అది అర్థం. సో అంటే దేవుడు ఉన్నాడని అంటారు మీరు? 100% ఉన్నాడండి. నేను కూడా బిఫోర్ నమ్మకంతోనే ఉండేదాన్ని మన పెద్దవాళ్ళు ఏం చెప్తే అది అని.
సో ఖచ్చితంగా చెప్పగలను ఉన్నాడు అంతే. సో మళ్ళీ ఏదో కాంట్రవర్షియస్కి తీసుకెళ్ళడానికి అని కాదు, ఉన్నాడా లేడా ఈ ఎథిస్ట్ లైక్ సూపర్ పవర్ సూపర్ న్యాచురల్ పవర్ ఇస్తే ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు సృష్టి ఎక్కడి నుంచి వస్తుందని దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. సో సృష్టి అంటే దేవుడిని నమ్మాలి నమ్మకూడదంటే, ఒకవేళ నమ్మితే దేవుడు ఆధ్యాత్మిక ధోరణిలో ఉండి మనం ఏదైనా కార్యక్రమం చేసాం అనుకో, మనం చేసే ప్రతి దాంట్లో నీతి నిజాయితీ భయంతోనో భక్తితోనో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాం కదా, అది కూడా ఒక రకంగా డివోషనల్ కోణంలో ఉండడం. మనకి అంటే ఆధ్యాత్మికత అయినా ఏ మతంలో అయినా ఏ దేశంలో అయినా సరే ఏం చెప్తుందండి, ఇప్పుడు నా గురువు ఉన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు చెప్తారు, సో మైత్రీం భజతి స్పర్ధాం త్యజతి అంటారు. సో ఎక్కడ కూడా మనము మైత్రిని పెంచుకుంటూ పోతూ ఉంటే ఆల్రెడీ విభేదాలు తగ్గుతూ ఉంటాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ సరౌండింగ్లో మనం ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని సృష్టించగలం. సో వీ హ్యావ్ టు బీ పీస్ ఆఫ్ టవర్. అప్పుడు డెఫినెట్గా అలాంటి మ్యాగ్నెటే మన దగ్గర ఉన్నప్పుడు మనం అదే ఇవ్వగలుగుతాం. సో సంబడి ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారు, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే ఏమీ కాదు, జస్ట్ వాళ్ళది ఆ నిమిషం అయిపోతుంది, మళ్ళీ తిరిగి అంటే నువ్వు బాధపడతావు, ఇదే కదా చెప్తారు. సో ఆ ఆవేశంలో ఆ క్షణంలో జరిగే మనలో శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఎంతో ఎఫెక్ట్ చేస్తాయి. అదే మనం క్వైట్గా ఒక స్మైల్ ఇస్తే ఆ తిరిగి అన్న వ్యక్తి కూడా ఒక నిమిషం ఆలోచిస్తాడు కదా, సో అతనిలోకి ఈ వైబ్స్ వెళ్తాయి, అది నేను నమ్ముతాను. ఓకే 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 ఇంతమంది ఇషా ఫౌండేషన్ అన్నారు కదా, అంటే మీరు రెగ్యులర్గా ఇషా ఫౌండేషన్ సంబంధించి డివోటీనా లేకపోతే అంతా అందరినీ కలుస్తుంటారు? కైలాష్ వెళ్ళడం కోసం ఈషాతో ట్రావెల్ చేశాను, బికాజ్ ఇట్ వాస్ రియల్లీ అమేజింగ్ జర్నీ విత్ దమ్. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ చూశాను, అందులో శ్వాస మీద ఎలాగ అసలు మన కంట్రోల్ ఉంటుంది, అసలు శ్వాస అంటే ఏంటి అబ్జర్వేషన్ చేయడం అనేది అబ్జర్వ్ చేశాను, అది అక్కడ వెరీ పాజిటివ్ పాయింట్. అండ్ విపశ్న, ఐ డూ విపశ్న. సో సైలెన్స్ ఈజ్ గివింగ్ మోర్ ఎనర్జీ అండి ఎవరికి కూడా. ఎందుకు మనకి ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం అది ఇది చెప్తారు, బ్రహ్మ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎక్కడో ఆయన గాడ్ ఒక రూపం కాదు బేసిక్గా, దట్స్ వాట్ బ్రహ్మ మీన్స్ మనలో క్రియేట్ అవుతుంది ఒక పీస్ఫుల్ సౌండ్ అనేది ఆ టైం చెప్తారు. అలాగే సో సైలెన్స్ అనేది ఎంత ఇంపార్టెన్సో అక్కడ అర్థమైంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో బ్రీతింగ్, సో శ్వాసని తీసుకోవడంలో అబ్జర్వేషన్ తెలుసుకున్నాను, విపశ్నలో సైలెన్స్గా ఉండడం తెలుసుకున్నాను, అండ్ ఈషాతో చాంటింగ్ ఉండే పవర్ ఏంటో అర్థమైంది, అండ్ ఎవ్రీథింగ్ సైంటిఫికల్గా చెప్పడం కూడా అక్కడ చూశాను. సో ఇప్పుడు నేను బ్రహ్మకుమారిస్తో వీడు సోషల్ ఈవెంట్స్ చాలా చేస్తాం, ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్లో కూడా కాన్ఫరెన్సెస్లో వాళ్ళకి వెళ్ళాము గెస్ట్లుగా. సో ఇక్కడ కూడా వాళ్ళతోటి దివ్యాంగన్స్కి తెలంగాణ స్టేట్ వైడ్ మొత్తం చేసాము, అండ్ డెఫ్ అండ్ డమ్ పిల్లలకి వాళ్ళతో సోషల్ ఫ్యామిలీస్ ఎంపవర్మెంట్లో చూసాం, విమెన్ ఎంపవర్మెంట్. సో అక్కడ వాళ్ళతో టైఅప్ అయి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర చూశాను ఒక విమెన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ ఇంతవరకు అంత కంప్లీట్ పెద్ద ఆర్గనైజేషన్ ఓన్లీ రన్ బై విమెన్ అనేది లేదు. సో విమెన్ ఎంత బాగా చేయగలుగుతారు, మీరు ఎవరైనా వెళ్ళి చూస్తే మెయిన్ సెంటర్కి కానీ ఏ సెంటర్స్ కూడా ఎక్కడ చూద్దామన్నా అసలు అంతా క్లెన్జీనెస్సే ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఏది కనపడదు. అండ్ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్లో కూడా వాళ్ళలో నిజంగా ఎంత టాప్ టు బాటమ్ లెవెల్ ఎంతో చక్కగా చేస్తారు అందరూ, వాలంటరీ సర్వీసెస్ అని. సో ఆ కమిట్మెంట్ చూసాను అక్కడ. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్, మీరు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారు? పొలిటికల్గా అంటే పొలిటికల్గా కూడా మనం చేసేది సేవ కోసమే కదండి, ఆల్రెడీ ఫ్యామిలీ 60 సంవత్సరాల నుంచి దాంట్లోనే ఉంది, అండ్ తాతగారు కూడా వెళ్ళున్నారు ముందు అందరూ లైక్ ఒకటి ఏంటంటే మీరు పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళందరూ సేవ చేయాలని లేదు, సేవ చేసే వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చారనుకోండి పెద్ద విస్తృతమైన కార్యక్రమాలు చేయొచ్చు కదా, సో అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా? పాలిటిక్స్లో ఆల్రెడీ ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు, సో ఆయనతో నేను ఏ సేవ చేయడానికి కూడా ముందుగా ఉంటారు, సో డెఫినెట్గా బాగా చేస్తాము. రైట్ రైట్ ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు, ఇట్లా సేవా మార్గం కావచ్చు, మీరు రెండింటిని కలగలిపి మిక్స్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు.
డెఫినెట్గా మీలాంటి సంస్థల సర్వీసెస్ ఇంకా అవసరం. భారతదేశంలో మనం స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనా ఇంకా మీలాంటి ఆర్గనైజేషన్స్ అవసరం ఉందంటే మన రాజకీయ వ్యవస్థ కానీ మన ప్రభుత్వాలు కానీ ఎంత ఫెయిల్ అయినాయో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా. సో ఒక ఎన్జిఓల అవసరం ఉండకూడదు వాస్తవానికి. ప్రభుత్వాలు నిజంగా మంచి పరిపాలన చేస్తుంటే ఈ ఎన్జిఓలు వచ్చి స్వచ్ఛంద సేవ చేసే పరిస్థితి అవసరం లేదు. కానీ ఇంకా అవసరపడుతున్నాయి. ఇంకా అనేక అంశాలు శ్రీదేవి రెడ్డి గారు గమనిస్తున్నారు. ఇంకా నా అవసరం ఉందని విస్తృతంగా సేవల్ని 20 ఏళ్ళుగా చేస్తున్నా కానీ ఇంకొక 5 ఏళ్ళ నుంచి ఒక సంస్థ పేరు పెట్టుకొని ఒక 5 ఏళ్ళ నుంచి ఇంకా విస్తృతపరిచారు సేవలన్నింటినీ. అంటే మన ప్రభుత్వాలు కానీ మన రాజకీయ వ్యవస్థ కానీ ఎంత ఫెయిల్ అవుతున్నాయి. అలా ఫెయిల్ అవ్వడం వల్లనే ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు రావాల్సిన అవసరం వస్తుంది. బట్ ఇవి శ్రీదేవి రెడ్డి గారు చేసిన ఒక మాట అన్నారు కదా మీరు, ఐ చెకప్ కానివ్వండి, డెంటల్ చెకప్ కానివ్వండి, ఇవన్నీ చేస్తే మీ పని కొంచెం ఈజీ అయింది అన్నారు కదా. సో ప్రభుత్వాలు నిజంగా చేయాల్సినవన్నీ చేస్తే నిజంగా శ్రీదేవి రెడ్డి గారు లాంటి వారికి కొత్త పని భారం తగ్గుతుంది. సో మేబీ ఇలాంటి ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అయినా కొంతమంది అయినా కాస్త ప్రభుత్వాల్లో కొంచెం మార్పు వచ్చేటట్టుగా మన ఓటు ద్వారా మనం మంచి ప్రభుత్వాలను ఎన్నుకునే పని చేయాలి. నమస్తే అండి. థ్యాంక్ యూ.